పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లి సేవలు మరవలేనివని కొనియాడారు వక్తలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లి నివాసంలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలపై గాయకుడు పాడిన పాటల సీడీని ఆవిష్కరించారు. బిరుదు రాజమల్లి చేసిన సేవలను కొనియాడుతూ రాసిన పాటలను వింటూ కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు. క్రీడాకారులకు బిరుదు రాజమల్లి ఫోటోతో ఉన్న టీషర్ట్లను అందజేశారు. వారికి ఆ దేవుడు శ్రేష్ఠ కృతజ్ఞత ఉండాలని కోరుతూ పాటను స్టార్ట్ చేయాలి. ఒకసారి పాటేయాలి అని బొట్టు సందీప్ గారు స్పాన్సర్ చేయడం జరిగింది. మిట్టపల్లి బాలయ్య గారు గానము, రైటర్ సోదరుడు వావిలాల వారి శిష్యులుగా ప్రత్యేకంగా నీకు అభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మా అన్నగారి సంవత్సరికం వరకు ఇంకా మంచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరూ కూడా పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తూ అన్నగారి పిల్లలు అందరు కలిసి స్పోర్ట్స్ పిల్లలందరూ కూడా అదేవిధంగా సంపద గట్టిగా సోదరుడు సన్ని గారికి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. నెక్స్ట్ గౌరవనీయులు సోదరుడు సారయ్య గౌడ్ జడ్పీటీసీ ఎక్స్-జడ్పీటీసీ గారు మల్లూటి ఏమైంది భయం అరవి మొత్తం గారు, అదేవిధంగా మనోరన్న సత్యనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా మా అన్నగారు వీరాభిమాని రాజన్న గారి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఐలయ్య గారు మరియు అబ్బయ్య గౌడ్ శంకరన్న మరియు అయిపోయిందా బాబాయ్ దగ్గర ఇద్దరు ప్రకాష్ ఒకసారి ఇటు రాలి, ఒక్కసారి ఇటు అన్నయ్య ఇటు సారే ఓ సారేనా ఇటు రావా ఒకసారి ముందట్టుండాలి ఎట్లా లాస్ట్ పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటితో ప్రారంభమై 4 రోజుల పాటు కొనసాగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సుందరంగా విద్యుత్ కాంతులతో అలంకరించారు. ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ మేకల మల్లేష్ యాదవ్, కార్యనిర్వహణ అధికారి సదయ్య, ట్రస్ట్ బోర్డు సభ్యులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఆలయ కమిటీ. चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम मम पुत्रिका पुत्रस्य
సువిద్య సుకృత శుభపద ప్రాప్త్యర్థం అస్మిన్ గ్రామే ఈరోజు గంగా సేకరణ, బిల్వయాత్ర, మహాగణపతి పూజ, గౌరీ పూజ, శివ పుణ్యాహవాచనము, స్థాపిత మండపారాధన, అంకురాత్మ కార్యక్రమం చేసుకొని సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా మన ఆలయ అధికారులు కానీ మరియు ధర్మకర్త మండలి సభ్యులు కానీ పాల్గొని అన్ని సౌకర్యాలు చేస్తూ ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా రేపు 6వ తారీఖు బుధవారం రోజు స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. కావున భక్తులందరూ ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రగారని కోరుచున్నాం. తెలంగాణ శ్రీశైలంగా వాసిల్లినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలోకి వచ్చేటువంటి భక్తులు మరి అనేక ప్రాంతాల నుంచి వస్తూ తమ కోరికలు కోరుకొని ఇక్కడ సఫలీకృతమైపోతున్నటువంటి దృశ్యాంతాలు ఎన్నో చూస్తూ ఉన్నాం. మా కమిటీ ఏర్పడ్డ తర్వాత మరి ఈ గుళ్ళో ఎన్నో రోజులుగా వేచి చూస్తున్నటువంటి కళ ఏదైతే ఉందో అది మరి వీరభద్ర స్వామి గుడి కానీ, బంగారు పోచమ్మ గుడి కానీ, లేదా మదన పోచమ్మ గుడి కానీ అవి కొత్తగా ఏర్పాటు చేసి భక్తుల సందర్శనార్థం వాటిని ప్రారంభించడం అనేది పుణ్యస్నానం ఆచరించేటువంటి కోనేరు కూడా దాన్ని నిర్మించి మరి భక్తుల సౌకర్యార్థం వారికి అనుకూలంగా ఉండేట్టుగా వారందరూ కూడా స్నానాలు చేసే విధంగా అందులో స్నానాలు చేసి మరి ఆచరించి తప్పించేటువంటి విధంగా మరి కమిటీ సభ్యులందరి యొక్క కృషి వల్ల స్నానం చేసేటువంటి కోనేరు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మరి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా మరి కమిటీ సభ్యులు, ఈఓ గారు, ఆలయ సిబ్బంది మరియు అయ్యగారులు, తర్వాత ఒగ్గు పూజారు అందరూ కూడా ఒకరికి సహకారంతో ఒకరు మరి దీన్ని చాలా వసతులు కూడా కల్పించాం. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఓదెలయందు శివరాత్రి వేడుకలను పురస్కరించుకొని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో అద్భుతంగా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి వసతులు కానీ, షెడ్ అండ్ ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు అనగా 6వ తారీఖు కళ్యాణ ఉత్సవం జరపబడును. కావున ప్రజలందరూ కూడా ఇటు కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని